హాయ్ ఫ్రెండ్స్, మా సార్ అయితే గడ్డి మందు కొడుతుండు. గడ్డి అయితే ఇక వర్షాలకైతే చాలా ఉంది. రైతే రాదంటారు కానీ చేనులన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. అప్పుడేమో వర్షాలు లేక ఇదైపోయింది. ఇప్పుడు వర్షాలు కొట్టి అంత చేనులు ఖరాబ్ అయిపోతుంది. ఆడొకటి ఈడొకటి పత్తి చేను వలిగింది. ఈ పత్తి ఖరాబ్ అయిపోతుంది. ఏం చేయమంటారు ఫ్రెండ్స్? ఈ రైతు రాదన్నది వేస్ట్ ముచ్చట. సారు ఈ బకెట్ పట్టుకరా వచ్చేటప్పుడు. నేను అక్కడికైతే పోతున్నా, చింత చెట్టు కాడికి. చూసిరా ఫ్రెండ్స్, గడ్డి చూడు ఎట్లా మా చింత చెట్టు. లేకపోతే పట్టుకోపోతాను, అది నీ ఇష్టం. పోసుకుంటే సాపంతా పోసుకొని కొట్టరా. ఇదైతే గడ్డి చూడండి ఫ్రెండ్స్, ఎట్లుంది ఘోరంగా గడ్డి ఉంది. గడ్డి మందు కొడతా అంటే నాకైతే కండ్లు తిరిగినట్టు అనిపించి నేనైతే అక్కడికైతే పోతున్నా, ఆ చింత చెట్టు అక్కడికైతే పోతున్నా. ఇక అంత జాడిచ్చి అంత ఆగమాగమైంది. చూసిరా ఫ్రెండ్స్, ఇదంతా గిట్లయింది ఏందో గడ్డి. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళది చెలక. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళది ఫ్రెండ్స్. ఈ గడ్డి మొత్తం ఇక బాటకైతే వెళ్దామని చూస్తున్నా. మస్తు గడ్డి ఉంది. గడ్డిలోకి వెళ్ళి పోతా ఉన్నా. నీల రంగుల పువ్వు ఇక కట్ల పూలు అయితే అప్పుడు బతుకమ్మకైతే కట్ల పూలు అయితే తెంపుకొచ్చేది. కట్ల పూలు బిడ్డ అయితే చాలా ఉంది. బాట చూడు ఎట్లా వేసిర్రు, జనాలు మంచిగా బాట పెట్టిర్రు. ఇసిపెట్టిన చెలుకుంటే ఎట్లా పెట్టిరో చూసిరా ఫ్రెండ్స్. ఇసిపెట్టినోనికి ఇంటెనకమ్మ కూడా అన్నట్టు నడిచి చిలకలకి వెళ్ళి బాట పెట్టిర్రు. చూసిరా, ఇదైతే మా అత్తమ్మ వాళ్ళది. బావి దగ్గరకు వస్తే ఆ ప్రకృతి వేరు కదా ఫ్రెండ్స్. చూడండి, బావి దగ్గరకు వస్తే ప్రకృతి వేరు. ఇక్కడనైతే బొడకాకరకాయ చెట్టు ఉండే, అన్న అయితే బొడకాకరకాయ చెట్టు మొన్న తెంపుకొచ్చినాం కదా, బొడకాకరకాయ చెట్టు. ఈ ఎండకు గడ్డి మందుకు అంతా తిరిగినట్టు అవుతుంది. ఇక నేనైతే బొడకాకరకాయ కడుకోతలే. నేను లేదు, ఇక పొలం పచ్చగా అయితే మేము పిండేసి నడేసిర్రు నాటు పచ్చగా అయిపోయింది. గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, మస్తుంది కదా గడ్డి, ఎంత పచ్చగా ఉందో. బర్రెలకైతే బొత్తలు ఉబ్బెత్తాయి. అప్పుడైతే బర్రెల మేపడానికి పోయినప్పుడైతే బొత్తలు డుమ్మ డుమ్మ ఇట్లా డుమ్ములు కావాలనుకునేది. బర్రెలకు ఎడ్లకి డుమ్ములు కావాలని అట్లా కోరుకునేది. మంచి గడ్డును అక్కడ మేపుకు రావాలి, బొత్తలు సాయంత్రం వరకు అయితే డుమ్ములు కావాలనుకునేది. మీరు కూడా బర్రెల కడుగు పోయిన వాళ్ళు, ఎడ్ల కడుగు పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో కదా, మస్తు ఉంది కదా గడ్డి. నవన్న వల్ల ఆడిపోతుంది. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళది. ఇదైతే మేమైతే ఇంకా వంచుకోలేదు, అత్తమ్మ పేరు మీదనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా మామయ్య అయితే లేడు. ఇంకా తాటిమట్ట గుర్తుకొచ్చింది. తాటిమట్ట మీద అప్పుడు గుంజుకోలేదా ఫ్రెండ్స్ చిన్నప్పుడు మీరు? మేమైతే తాటిమట్ట మీద ఇట్లా ఉరికేది. ఒకరు గుర్తుంటే అంటే ఒకరు గుంజుకోయేది. ఊరి చూసారా పచ్చని ప్రకృతి. అక్కడనైతే మా పోచమ్మ గుడి, ఎల్లారెడ్డిగూడెం పోచమ్మ గుడి.
చూసిరా ప్రకృతి అందాలు. ఇదైతే మా పెద్ద బావ దున్నిండు. ఏం పెట్టిండే తీయన దున్నిండు పెట్టిండు. ఏం పెట్టాలంటున్నారు ఇంకా ఇందులో. తంగెడు గునుక పువ్వు అయితే మస్తు కరువు అయిపోయింది. గునుక పువ్వు అయితే అస్సలే లేదు. పత్తిలకి వెళ్ళి ఇక నడవరాదని గిట్టుపండి వచ్చిన పత్తి చెను పొరగాలేమో చెట్లు పెడతారు. అమ్మ ఇక నేనైతే గడ్డి వికేసిన ఇక్కడ చూసిరా. మా చింత చెట్లు ఫ్రెండ్స్ ఇవి. చింతకాయలు అయితే బాగుంటాయి. 2 చింత చెట్లు.